ఇంకా అయిపోయా. మా వంట ఆవిడతో నేను వంటలు చేపించడం ఆపేసి నేనే చేసుకుంటున్నాను. రోటీలు మాత్రం ఆమెతో చేపిస్తున్నా. అన్నీ అసిస్టెంట్‌గా వాడుకుంటున్నాను. మెంతిపప్పు చేపిచ్చేసానండి. ఎందుకంటే ఆమె రోజు పప్పు మాడగొడుతుంది, తినలేకపోతున్నాము. కర్రీ మాడగొడుతుంది, రోజుకొక కథ చెప్తుంది. ఒక నెల బా చేసింది. ఇక్కడ అందరూ అంతే అండి. ఒక నెల బా చేస్తారు, తర్వాత వాళ్ళ విశ్వరూపం చూపిచ్చేస్తారు. ఇంక మనం పెట్టేసుకుంటాం కదా అని ఫీలింగు. అందుకని నేను చెప్పిన, "ఏం పర్లేదు, నువ్వు రోజు పప్పు మాడగొడుతున్నావు, కూరలు మాడగొడుతున్నావు. ఈరోజు నుండి నేనే చేస్తాను, నువ్వు నాకు అసిస్టెంట్‌గా ఉండు" అని చెప్పేసి అని నేనే చేసుకుంటున్నానండి. పప్పు కూడా చక్కగా నేను నీళ్లు తక్కువ వేసి పెడితే మళ్ళీ తీసి తిరువాత ఏమంటే ఆ తిరువాతలు కూడా నీళ్లు పోసి పడేసింది. రోటీతో పాటు ఎలా తింటామండి? మళ్ళీ దాన్ని ఉడికించుకున్న 10 నిమిషాలు. అప్పుడు ఈ మాత్రం సెట్ అయింది. ఇలాగే ఉంటారండి. మనం వంట వాళ్ళని పెట్టుకోవాలి. వాళ్ళను జీతం ఇస్తున్నాం కదా, వాళ్ళ చేత్తోనే తినాలని రూల్ లేదు. చక్కగా మనం అసిస్టెంట్‌గా వాడుకుంటే చాలు. ఇది కట్ చేయి, అది తీసి, అది డబ్బా అంది. ఇదైతే ఆమ్లా పచ్చిమిర్చి పచ్చడి చేసిన కదా, మా ఆయనకు బాక్స్‌లో 4 రోటీలు, మెంతికూర పప్పు, కొంచెం డబ్బా మూత మీద ఇది పెట్టేశాను పచ్చడి. ఇది రిలయన్స్ మార్ట్‌లో కొన్నదండి. మాకు ఫంక్షన్‌లో గిఫ్ట్‌గా వచ్చింది. ఇక్కడ శ్రీమంతం ఫంక్షన్‌కి వెళ్తే ఆ రోజు గిఫ్ట్‌గా రాలేదు యాక్చువల్‌గా. మళ్ళీ తర్వాత ఇంటికొచ్చి ఇచ్చినారనమాట. ఆ రోజు ఇక్కడంతా చున్నీలు ఇస్తారండి. మా చిన్న పాపకు చున్నీ ఇచ్చి పంపించినారు ఫంక్షన్‌కి పోతే. మళ్ళీ పెద్దవాళ్ళకు మాత్రమే డబ్బాలు ఇచ్చినారు. మళ్ళీ మా ఇంటికొచ్చినప్పుడు మరి ఎందుకో మళ్ళీ ఇచ్చి పంపించారనమాట. నేను కొంచెం ఫీల్ అయినాను ఎందుకంటే ఏదైనా ఉన్నమాట చెప్పే అలవాటు కదా నాకు. ఏంటబ్బా నేను గిఫ్ట్ పంపించినా, నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, మా పాపకు మాత్రమే చున్నీ పంపించినారని కొంచెం ఫీల్ అయినాను. బట్ అయినా కానీ నాకు గిఫ్ట్ వచ్చింది ఫైనల్లీ. దేవుడు నా మాట వాళ్ళకి వినిపించి తనకు గిఫ్ట్ ఇచ్చేసి రండి అని చెప్పి పంపించినట్టు నాకు వచ్చింది గిఫ్ట్. చాలా బాగుందండి. 100 రూపీస్ ఎంతో పడినట్టుంది అది రిలయన్స్ మార్ట్లో. దాని మీద స్టిక్కర్ ఉండింది. మా పిల్లలు నిన్న నా చేత ఇడ్లీ చేస్తే, చిత్రాన్నం చేస్తే ఎంజాయ్ చేసినారండి. నిన్న వంట ఆవిడ రాలేదు, లీవ్ పెట్టుకుంది. సో ఇంకా మా ఇంట్లో గొడవ చేసిన. ఇప్పుడు ఆమెనే చేయాలన్నా ఫైనల్ వంట అంతా అసిస్టెంట్గా వాడుకుంటా, నా చేత్తో నేను చేసిస్తానని చెప్పి. కరెక్టా కాదా నేను చెప్పేది? ఏం చేశాను, 5 ఇడ్లీలు మిగిలితే ఇడ్లీ ఉప్మా చేసేసా. అంటే నేను నిలబడ్డాను, అన్నీ ఆమె అందించింది, కలిపేసినాను. ఆ తర్వాత సేమియా గోధుమ రవ్వ వేసి ఉప్మా చేశాను. అది పిల్లలకు అంటే ఇది తక్కువ అవుతుంది కదా, ఇది ఒకరికి వస్తుంది, అది ముగ్గురికి అన్నట్టు. క్వాంటిటీ కూడా రాంగ్ వేసేస్తుంది, ఇష్టం వచ్చినట్టు వండేస్తుంది. నాకు ఆడ అంత డబ్బు లేదమ్మా, నువ్వు ఇష్టం వచ్చినట్టు వండి పడేస్తే అనేసి. ఫస్ట్ టైం ఎట్లా చేస్తే అట్లా చేయట్లేదు. సేమియా ఒకరోజు కేక్ లాగా చేసి పడేసింది సేమియాను. అటుకులు అయితే ఏమి వేయకుండా చేసేసింది. ఇంకా డబ్బు కూడా వేస్ట్ అయిపోతూ ఉంది పడేసుకోవటం వల్ల. తృప్తిగా లేదు డబ్బులు ఇచ్చి కూడా. అసిస్టెంట్గానే ఉండు, పర్వాలేదు డబ్బులు ఎక్కువ ఇచ్చినా కానీ మనం మాట్లాడుకున్న ప్రకారం తక్కువ చేయలేం కదా. మీరు కూడా ఆలోచించండి.